అండి 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కోసం కేటాయించిన ఆత్మగౌరవ భవనానికి సంబంధించిన భూమి దగ్గరికి రావడం జరిగింది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించినప్పుడు 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఆ నిర్మాణాలు ఎట్లున్నాయి, మరి 2018 నుంచి ఇప్పటి వరకు ఏమన్నా నిర్మాణం జరిగిందా, మరి పూర్తి వివరాలన్నిటి నేను ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి ఫాలో అవ్వండి నన్ను. 2018లో ఏర్పాటు చేసిన ఈ దిమ్మె, ఆ రోజు ఏర్పాటు చేసిన జెండా, ఇది జెండా అట్లాగే ఉంది, అనాథగానే ఉండిపోయింది. ఇది 5 ఎకరాల భూమి, ముదిరాల కోసం కేటాయించిన భూమి. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్, అంటే ముదిరాల సంక్షేమం కోసం కేటాయించిన భూమిలో మొత్తం ప్రైవేట్ కట్టడాలు. ఈ షాప్స్ ఎవరు పెట్టుకున్నారో, ఈ షాప్స్ పెట్టుకున్న దానికి రెంట్లు ఎవరికి ఇస్తున్నారో, దీని వెనుక ఒక పెద్ద గూడు గుటాని నడుస్తుంది, ఒక ముఠా నడుస్తుంది. ఫస్ట్ 2018లో ఏర్పాటు చేసిన శిలాశాసనానికి సంబంధించి, ఈ శిలాశాసనం జనరల్గా ఎక్కడైనా భూములు ఎత్తుకపోతారు, కానీ శిలాశాసనాలు కూడా ఎత్తుకపోవడం మీరు ఎక్కడైనా వింటారో లేదో ఒకసారి చూడండి. 2018లో ఏర్పాటు చేసినప్పుడు పెట్టిన శిలాశాసనం కూడా లేదు, శిలాశాసనం కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇది ఈరోజు ముదిరాల పరిస్థితి. అట్లాగే మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, 2018లో కేటాయించిన భూమి, దానికి సంబంధించిన బోర్డు, కొంచెంకి వెళ్ళు, బోర్డు కావచ్చు. అట్లాగే ఒకసారి ఇట్రా, ఇక్కడ ముదిరాజు ఆత్మగౌరవ సంఘ భవనం అనేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎంత దుర్మార్గంగా ఉంది చూడండి. ఒకసారి ప్రైవేట్ ఆస్తిలో ఎవరెవరో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల ఒక సంఘ భవనం అనేది ఎంత దరిద్రంగా తయారైంది. ఈ అసలు కనీసం పట్టించుకునే నాదుడే లేదు. 2018లో ఈ భూమిని కేటాయించినప్పుడు భూమితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి 5 కోట్లు ఏమయ్యో ఎవరికి తెలియదు. వీళ్ళు మొత్తం ఈ 8 ఏళ్లలో చేసిన ముదిరాజ్ కులం పేరుతో చెప్పుకొని చేసిన నిర్మాణం ఏదంటే ఒక కంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఫారెస్టే, మొత్తం రాళ్ళు రప్పలు గుట్టలే. గెట్టు మీద ఉన్న ఈ గెట్టు మొత్తం ముదిరాలకు కేటాయించిన భూమి, 5 ఎకరాల భూమి. ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ సేవలో రాళ్ళు రప్పలు గుట్టలు కొండలే ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అక్కడ కుర్మ ఆత్మగౌరవ భవనం ఉంది. ఇంకా కొంచెం ముంగట చూసుకుంటే లింగాయతులకు సంబంధించిన ఆత్మగౌరవ భవనం ఉంది. వాళ్ళు ఈ వారం 10 రోజులలోనో ఈ నెల రోజులలోనో ఇది ప్రారంభోత్సవం కూడా చేసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ముదిరాలు మాత్రం మరి పెద్ద నాయకులు ఉన్నారు, మరి ఇప్పటి వరకు కనీసం దీన్ని పట్టించుకునే దిక్కే లేదు. ఇది శాంక్షన్ అయ్యి కూడా దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. మరి శాంక్షన్ చేసినప్పుడు కేటాయించిన డబ్బులు ఏం చేశారో తెలియదు, దానికి సంబంధించిన నిర్మాణాలు ఏమయ్యో ఎవరికి తెలియదు. కాబట్టి దీని మీద ముదిరాజ్ పెద్దలు లేదంటే ముదిరాజ్ యువత కానీ అందరూ కూడా క్వశ్చన్ చేయాలనేసి కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.